నమస్కారం. ఈరోజు మనం అత్యంత మధురమైన బసవేశ్వరుని భక్తి గీతాన్ని విశ్లేషించుకుందాం. ఇందులో దాగి ఉన్న లోతైన అర్థాన్ని, ఆ అద్భుతమైన ఆధ్యాత్మిక ప్రయాణాన్ని కలిసి ఆస్వాదిద్దాం. ఏమాత్రం ఆలస్యం చేయకుండా నేరుగా విషయంలోకి వెళ్ళిపోదాం. గీతం ప్రారంభంలోనే ఇళ్లలో ఇళ్లలో అనే ఈ అద్భుతమైన ఆలాపన వినిపిస్తుంది కదా. అబ్బా, అది వినగానే మనసు ఇట్టే లీనమైపోతుంది. ఇది కేవలం ఒక పాటకి ఆరంభం మాత్రమే కాదు సుమా, క్షణాల్లోనే మనల్ని ఒక ప్రశాంతమైన ఆధ్యాత్మిక లోకంలోకి తీసుకెళ్లే ఒక అద్భుతమైన నాదం. ఇక ఈ గీతంలో మనం మాట్లాడుకోబోయే మొదటి ముఖ్యమైన అంశం హృదయంలో దైవాహ్వానం. ఈ పల్లవిని ఒక్కసారి గమనించండి. ఈ మనస్సులో నీవే నిలువరా బసవేశ అని ఎంత స్వచ్ఛంగా వేడుకుంటున్నారో కదా. దేవుణ్ణి ఎక్కడో గుడిలోనూ విగ్రహంలోనో వెతకడం లేదిక్కడ. నేరుగా తమ మనస్సులోనే శాశ్వతంగా కొలువై ఉండాలని ఆకాంక్షిస్తున్నారు. ఆ బసవేశ్వరుడే తమ జీవితాలకు దారి చూపే ఏకైక వెలుగు అని ఇక్కడ చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఇందులో నన్ను బాగా ఆకర్షించిన విషయం ఒకటుంది. అదేంటంటే, నీ నామమే శ్వాసగా మారే అనే ఈ ఒక్క వాక్యం. భగవంతుని నామస్మరణను ఏకంగా మన ప్రాణాన్ని నిలిపే శ్వాసతో పోల్చారు. అంటే గాలి పీల్చడం మనకు ఎంత సహజమో, దైవాన్ని స్మరించడం కూడా అంతే సహజంగా, అంత అవసరంగా మారిపోయిందని అర్థం. నిజంగా చెప్పాలంటే ఇది ఎంతో లోతైన భావన కదూ. ఇక తరువాత చరణంలోకి వెళ్తే అక్కడ మనకు కనిపించే ప్రధాన ఇతివృత్తం అంధకారంలో ఆశల దీపం. ఇక్కడ జీవితంలోని కష్టాలను అంధకారంతో పోల్చారు. ఆ కారు చీకటి లాంటి కష్టాల్లోకి దైవిక ఉనికి ప్రవేశించి ఒక ఆశల దీపంలా ఎలా వెలుగునిస్తుందో అద్భుతంగా వివరించారు. మనం కష్టాల్లో, బాధల్లో ఉన్నప్పుడు భగవంతుని తోడు మాత్రమే మనకు ఒక గొప్ప ఊరటనిస్తుంది అన్నది ఇక్కడ అంతరార్థం. అందుకే ఓం నమ శివాయ అంటూ కష్టాలన్నీ కరిగిపోవునే అనే ఈ పంక్తులు మనకు ఎంతో భరోసానిస్తాయి. అనంతమైన ఆ దైవ కరుణ ముందు మన కష్టాలు ఎంత చిన్నవో కదా. ఒక్కసారి మనసారా ఆ పంచాక్షరి మంత్రాన్ని జపిస్తే చాలు, మన బాధలు, కష్టాల బరువు వాటంతట అవే మంచులా కరిగిపోతాయని ఇక్కడ చాలా అందంగా చెప్పారు. తరువాత వ్యక్తిగత స్థాయి నుంచి కాస్త విస్తృతమైన భావనలోకి వెళ్తే అదే పల్లె నుండి పట్నం దాకా వ్యాపించిన భక్తి. ఇక్కడ నీ పాదమే మా శరణం అని ఎంతో దృఢంగా ప్రకటిస్తున్నారు. ఎక్కడ ఉన్నా, ఏ స్థాయిలో ఉన్నా సరే, మన జీవన ఆధారం, బలం, గౌరవం అంతా ఆ దైవం దయలో, ఆయన ఆశీస్సులలోనే దాగి ఉన్నాయని ఈ వాక్యం బలంగా నొక్కి చెబుతోంది. నిజానికి భక్తికి హద్దులెక్కడుంటాయి చెప్పండి. పల్లెల నుండి పట్నాల దాకా బసవేశ్వరుని నామం ఎలా మారుమ్రోగుతోందో ఇక్కడ మనం స్పష్టంగా వినొచ్చు. ఒకవైపు చిన్నపిల్లల స్వచ్ఛమైన, సంతోషకరమైన గొంతులు, మరోవైపు అనుభవజ్ఞులైన పెద్దల హృదయాల్లోని నిశ్శబ్ద ధ్యానం. ఇలా సమాజంలోని ప్రతి ఒక్కరినీ ఈ భక్తి ఏకతాటిపైకి ఎలా తెస్తుందో ఈ పంక్తులు అద్భుతంగా చిత్రీకరిస్తున్నాయి. ఇక ఈ గీతంలో నన్ను బాగా కట్టిపడేసిన మరో ఇతివృత్తం భక్తి గంగా మరియు నాదం. ఇక్కడ భక్తి అనే ప్రవాహం అంచెలంచెలుగా ఎలా ఊరకలిస్తుందో గమనించండి. మొదట లయబద్ధమైన డమరునాదంతో మొదలవుతుంది. ఆ తర్వాత గంభీరమైన శంఖనాదంతో ప్రతిధ్వనిస్తుంది. ఆపై అది ఉద్ధృతంగా ప్రవహించే భక్తి గంగలా మారిపోతుంది. ఆ బసవేశ్వరుని కృప మనపై వర్షంలా కురుస్తున్నప్పుడు కలిగే ఆ పరవశాన్ని, ఆ అనుభూతిని అక్షరాల్లో ఇంతకంటే అద్భుతంగా ఎవరు చెప్పలేరేమో. ఇక మనం ఈ ఆధ్యాత్మిక ప్రయాణపు ఆఖరి మజిలీకి చేరుకున్నాం. అదే శరణాగతి మరియు ముగింపు. ముగింపు చరణంలో భగవంతుని ముందు ఉంచిన 4 స్పష్టమైన కోరికలు మనకు కనిపిస్తాయి. జీవితంలో వెలుగై దారి చూపించమని, ఎప్పుడూ సన్మార్గంలో నడిపిస్తూ విజయ మార్గాన్ని నిర్దేశించమని, మోయలేని దుఃఖభారాన్ని తొలగించమని, మరియు చివరకు ఆ దివ్యమైన ఆనందాన్ని ప్రసాదించమని. ఇలా దైవాన్ని వేడుకోవడం ఇందులో చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఇక ఈ గీతంలోనే అత్యంత భావోద్వేగభరితమైన శిఖరాగ్రస్థాయికి వచ్చాం. జన్మ జన్మల బంధమంతా నీ చరణాల్లో వదిలేదాం అంటూ భక్తుడు తన కర్మబంధాలన్నింటినీ, అనేక జన్మల భారాలను ఆ దైవపాదాల వద్దే వదిలేస్తున్నట్లు చెప్పడం సంపూర్ణ శరణాగతికి ఒక గొప్ప నిదర్శనం. భక్తిలో దీన్ని మించిన అత్యున్నత స్థితి మరొకటుండదు కదా. అలాగే ఈ విశ్లేషణలో మనం గమనించాల్సిన మరో ముఖ్యమైన విశేషం ఈ గీతం ముగింపు.
మనం ఏ మంత్రముగ్ధుల్ని చేసే ఇళ్లలో ఇళ్లలో అనే ఆలాపనతో ఈ గీతాన్ని ప్రారంభించామో సరిగ్గా అదే నామస్మరణతో ఇది ముగుస్తుంది. అంటే దైవభక్తికి ఆరంభం అంతముండవు, అదొక శాశ్వతమైన వృత్తం, అంతులేని ప్రవాహం అని ఇది మనకు సూచిస్తుంది. ఇక ముగించే ముందు ఒక చిన్న ఆసక్తికరమైన ప్రశ్న. జన్మజన్మల బంధాలను దైవ పాదాల వద్ద వదిలేయడం ద్వారా పొందే ఆ సంపూర్ణ శరణాగతికి నిజమైన అర్థమేమై ఉంటుంది? మనలోని నేను అనే అహంకారాన్ని పూర్తిగా వదిలేయడమా, లేక మన భారాన్నంతా దైవంపై ఉంచి పూర్తి ప్రశాంతతతో జీవించడమా? ఈ శక్తివంతమైన పంక్తులు రేకెత్తించే ఈ లోతైన ఆలోచనతో ఈనాటి ఈ విశ్లేషణను ముగిద్దాం. మరెన్నో ఆసక్తికరమైన అంశాలతో మళ్ళీ కలుద్దాం.